ఇవాళ రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో పుష్పాలను పూజించే గొప్ప సంస్కృతి అది తెలంగాణకే దక్కింది. ఈ తెలంగాణ పండుగ ఇవాళ విశ్వవ్యాప్తమైంది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో తెలంగాణ రాష్ట్ర సాధనతో రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ పండుగలు కూడా విశ్వవిఖ్యాతమైనవి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందాయి. ఇవాళ దేశ విదేశాల్లో ఉండేటువంటి ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గొప్పగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఇవాళ ఏ దేశం ఎగినా ఎంత దూరం పోయినా మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక. ఈ పండుగ ఎంత విశిష్టమైందంటే ప్రకృతిని పూజించే పండుగ. ప్రకృతి ద్వారా వచ్చేటువంటి పుష్పాలను చాలా గొప్పగా చేర్చి ఆ పుష్పాలతో ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మను మరి అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఒక ఆటపాటలతో మరి వాటిని పూజించి చెరువు నీళ్ళలో కలుపుతూ ఉంటాం. సద్దుల బతుకమ్మ దీని వెనుక సైన్స్ కూడా ఉంది. వర్షాకాలంలో అప్పుడే చెరువులోకి కొత్తగా నీళ్ళు వచ్చి చేరుతాయి. ఆ చెరువు నీళ్ళలో మరి కొత్తగా వర్షపు నీరు చేరుతుంది కనుక చెరువులో ఆ వర్షపు నీరులో కొంత క్రిమికీటకాలు ఉంటాయి. అవన్నీ శుభ్రం కావాలంటే మరి మనం వాడేటువంటి తంగేడు పువ్వు కానీ గొనుగు పువ్వు కానీ ఈ పువ్వులన్నీ కూడా ఆ నీళ్ళలో వేయడం ద్వారా ఆ నీళ్లు పరిశుభ్రంగా మారేటువంటి గొప్ప సైన్స్ కూడా దీని వెనుక ఉంది. బతుకమ్మ పండగ చివరి రోజు అంటే 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మను దుర్గాష్టమితో జరుపుకుంటారు. ఈ రోజున పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను గౌరమ్మను పూజించి ఆడవారు చెంపలకు రాసుకుంటారు. అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఎంత గొప్పగా ఆలోచించారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు ఎక్కడికి పోయినా కూడా బతుకమ్మ అప్పుడు తల్లిగారింటికి రావడం, బంధుమిత్రులందరినీ పిలుచుకోవడం, ఎంతో గొప్ప పాటలు అంటే అక్కడ ఉండే సంస్కృతి సాంప్రదాయాలను ఆ పాటలు కూడా ప్రతిబింబిస్తుంటాయి. తెలంగాణలోని ఈ పాటలు ఇవాళ విశ్వవ్యాప్తమైనవి. గతంలో అసలు బతుకమ్మకు పెద్ద గుర్తింపు ఉండేది కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఈ బతుకమ్మకు చాలా గొప్ప గుర్తింపు వచ్చింది. ఇది చివరి రోజు కాబట్టి ఆడపిల్లలందరూ కలిసి చీకటి పడే వరకు బతుకమ్మ ఆడుతారు. ఈ రోజున పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల సద్ది వంటకాలను తయారు చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇవాళ రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ పండుగ మీ అందరి జీవితాల్లో వెలుతుర్ని ప్రసాదించాలని, మీ అందరికీ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలిగించాలని, ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం.